ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుందండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఎలాంటి సమస్య అయినా, ఎంత ఇబ్బంది పెట్టే సమస్య అయినా, మొండి సమస్యలైనా సరే దేవుని కృపను బట్టి ఎలా తండ్రి పాదాల దగ్గర పెట్టాలో అది నేర్పిస్తున్నాడు మన తండ్రి. తగ్గింపు ప్రార్థన, మనం చేసిన తప్పుకి క్షమాపణ, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన తండ్రికి కావాలి. చేసిన తప్పు దాచిపెట్టుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని కనికరం మన మీదకి వచ్చిందని నేను చెప్పట్లేదండి. పరిశుద్ధ గ్రంథంలో తండ్రే రాపించి పెట్టాడు. అతిక్రమములను దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని తండ్రి చెప్పాడు. తండ్రి చెప్పాడు అంటే మనలో ఆ తప్పులు మనం దాచిపెట్టుకుంటున్నామేమో, ఒప్పుకోవట్లేదేమో, విడిచిపెట్టట్లేదేమో. అందుకే పశ్చాత్తాపం, క్షమాపణ 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 ప్రార్థన అని ప్రతిరోజు చెప్పేది అందుకే. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఊర్లో ఏ ప్రాంతాల్లో ఉన్నారు మాకైతే తెలియదు. మా మీద దయించి మా మీద కనికరపడి మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఏ పాటి వారు నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక మంది ఈ సమయానికి నా తండ్రి మిమ్మల్ని ఆరాధించకుండా ఇంత గొప్ప ధన్యత లేక ఎంతో మంది నా ప్రభా లోకంలోనే బ్రతుకుతున్నారు. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి, వారికంటే మేము అర్హులం కూడా కాదు కదా నా తండ్రి. అయినా సరే మా మీద కనికరపడి, మా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మమ్మల్ని అందరినీ మీతో మాట్లాడే ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరి ప్రార్థనలోకి రాలేక ఉన్నారు, అడ్డగించే సాతాను అపవాద శక్తులను యేసు నామములో తొలగించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరూ ఆసక్తితో మీ ప్రార్థనలోకి రావాలి, ప్రతి ఒక్కరు ఇష్టంగా రావాలి, మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలి అనే మనసుతో నా ప్రభా ప్రార్థనలో ఏకీభవించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఎవరెవరు ఏ అవసరత పెట్టారు, ఏ సమస్యలు పెట్టారు, అవన్నీ నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు. నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదయ్యా. దయగల దేవా నా మీద దయించి మీ బిడ్డలతో నన్ను కూడా కలిపిన ప్రభా మీతో మాట్లాడి ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా, ఏ పాటి వారమయ్యా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరి ప్రార్థన అవసరతలు పెట్టారో నా ప్రభా, ఎవరైతే బ్రదర్ నా తండ్రి అమ్మ బాగా నీరసంగా ఉందమ్మా, బలము కోసం ప్రార్థించమన్నప్పుడు ఎందువల్ల బలహీనమైపోయాడు నా ప్రభా మీకు మాత్రమే తెలుసు. నా తండ్రి, ఒక్కసారి బ్రదర్ వైపు చూడండి అయ్యా. ఎంతో ఆసక్తిగా ప్రతి దినము నా తండ్రి ప్రార్థనలో ఏకీభవించే బిడ్డ నా ప్రభా. అపవాది నా తండ్రి ఆటంకాలు నా తండ్రి, అపవాదు చేసే ఆ క్రియలన్నీ తీసివేసి నా ప్రభా మీ బలము మీ శక్తితో బిడ్డ నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, ఒకవేళ తెలుసో తెలియకు వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. బిడ్డల తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో నీతిమంతురాల్లో, నేనేదో భక్తి గల దానిలో అని కాదు నా తండ్రి. ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె బిడ్డల వివాహం కోసం ప్రార్థించమని అడిగిందో నా ప్రభా, బిడ్డల వివాహం మీ చిత్తంలో జరిగితేనే బిడ్డలు సంతోషంగా ఉంటారని ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. ఎవరెవరి బిడ్డల వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవన కాలంలో ఉన్నారయ్యా బిడ్డలు, వివాహ వయసు వచ్చిందంటే యవన కాలంలో బిడ్డలు నా ప్రభా లోకంలోకి వెళ్లకుండా, లోకాన్ని వెంబడించకుండా, లోక ఆడంబరాలకి, లోక మర్యాదలో బిడ్డలు బ్రతకకుండా నా తండ్రి లోక ఫ్యాషన్ని అసహించుకొని మీ పాదాల దగ్గర నా ప్రభా తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రార్థన, తగ్గింపు ప్రవర్తన నా తండ్రి, వినయం విధేయతతో బిడ్డలు నా ప్రభా పెంచమని అడుగుచున్నాం. నా తండ్రి, బిడ్డల హృదయాలు మీ వైపు తిప్పి నా తండ్రి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని మీరు చెప్పారు. ఆ గుణాన్ని నా ప్రభా ఇచ్చేది మీరే కదా నా తండ్రి. ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ గుణాన్ని నా తండ్రి, మీరు ఎలా ఉంటే మీరు నా ప్రభా ఇష్టపడతారు అలాంటి హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి, ఆ రీతిగా బిడ్డలు మార్చి నా ప్రభా వారికి
జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి సరైన జీవిత భాగస్వామి ఎవరు మాకైతే తెలియదు నా తండ్రి, కానీ మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. లోకస్తుల్లాగా బిడ్డలు పిడిపోరు నా తండ్రి, లోకస్తుల్లాగా నిందల పాలవరు, లోకస్తుల్లాగా నా ప్రభ వారి నా ప్రభ ఏ ఆటంకాలు అడ్డంకులు రావు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి, ఎవరైతే బ్రదర్ నా తండ్రి వాళ్ళ పెద్దమ్మకి అమ్మ తేలు కుట్టిందమ్మా, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ చిత్తం లేకుండా ఏది జరగదు నా తండ్రి, మీకు మరుగైనది ఏది లేదయ్యా. ఆ బిడ్డల ఆ సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బాధ నుంచి బిడ్డలు విడిపించి నా తండ్రి, తెలుసో తెలియకో ఏదైనా విషయంలో జారిపోయి తప్పు మాదే నా తండ్రి, మేమే నిర్లక్ష్యంగా ఉన్నామేమో, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి. మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా, మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రంలో మీరు త్రోసి వేసే తండ్రి కాదు కదా నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. సిస్టర్ మీద నా ప్రభ మీ హస్తం ఉంచి నా తండ్రి మీ వద్దకు వచ్చారు నా తండ్రి. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల తండ్రి మీరే అని మీ వద్దకు వచ్చారయ్యా. ఆ బిడ్డ మీద దయ ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే ఏ సిస్టర్ అయితే నా తండ్రి అమ్మ నా కొడుకు మారి దేవుళ్ళు ఎదగాలని ప్రార్థన చేయమని అడిగింది, ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి, బిడ్డలు సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీరు చెప్పారు అమ్మ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించండి, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని చెప్పారు. తప్పు మాదే నా తండ్రి, బిడ్డలు సరైన క్రమంలో పెంచలేకపోతున్నామయ్యా. దయగల దేవు మీ తోడు లేకుండా నా తండ్రి, మీ కృప మాకు లేకుండా బిడ్డలు మేము సరైన క్రమంలో పెంచలేకపోతున్నాం నా తండ్రి. బిడ్డ తల్లి చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి, ఆ బ్రదర్ను మనసు మార్చిన తండ్రి, అపవాది చేతిలో నుంచి బిడ్డను యేసు నామంలో విడిపించిన ప్రభా. తల్లి మనసు అర్థం చేసుకొని, తల్లి బాధ అర్థం చేసుకొని, మీరు చెప్పిన వాక్యం ప్రకారం నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము అని మీరు చెప్పిన మాట ఆ బిడ్డ హృదయంలో నాటుకుపోయి మీ వైపు తిరిగేలా హృదయాన్ని పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా తండ్రి ఏ సిస్టర్ అయితే ఆమె భర్త మారాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభా, ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. భర్తకు లోబడే మనసు మొదట ఆ సిస్టర్కి ఇచ్చిన తండ్రి, ఆమె లోబడే మనసుని బట్టి ఆ బిడ్డను మార్చమని అడుగుచున్నామయ్యా. మీకు దూరమై లోకంలో బ్రతికితే నా ప్రభా ఆ జీవితం వ్యర్థమని తెలుసుకునే జ్ఞానాన్ని ఆ బ్రదర్కి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ సిస్టర్ వాళ్ళ బిడ్డ ఉద్యోగం దగ్గరలోకి రావాలని దగ్గరలో దొరకలాగా ప్రార్థించమని అడిగిందో, ఆ బిడ్డ వివాహం కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి సిస్టర్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆమె జీవితంలో బిడ్డ జీవితంలో మీ అనేక మేలుడు చేసిన దేవా మీకు స్తోత్రమయ్యా. ఏ పాటి వారమయ్యా, మేము అడిగినా కూడా బిడ్డ జీవితంలో ఎంత గొప్ప మేలులు నా తండ్రి. మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. ఇన్ని మేలుడు చేసిన మీరు నా తండ్రి ఈ విషయంలో నా ప్రభా మీరు మేలు చెయ్యరా? ఖచ్చితంగా చేస్తారయ్యా. ఖచ్చితంగా నా ప్రభా బిడ్డకి దగ్గరలో ఉద్యోగాన్ని నా ప్రభా మీరు ఏర్పాటు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే బిడ్డ వివాహం విషయంలో కూడా నా తండ్రి లోకస్తురాలాగా నా ప్రభా లోకల్లో నా తండ్రి లోకస్తులాగా బిడ్డ నా ప్రభా ఉండకుండా నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగించి నా తండ్రి ఇంకా నా ప్రభ మీకు ఇష్టరాలుగా ఆ బిడ్డ హృదయాన్ని మీ వైపు తిప్పి నా ప్రభ ఆ బిడ్డకి తగ్గ హృదయానికి తగ్గ నా తండ్రి ఆమెకు తగ్గ ఆమె మనసుకు తగిన వ్యక్తిని నా తండ్రి బిడ్డకి జతపరచమని అడుగుచున్నామయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో మీ నుండి దూరం అయితే ఒక గద్దింపు చేసేన మీ వద్దకు నడిపించే అటువంటి వ్యక్తిని నా ప్రభ ఆ బిడ్డ జీవితంలో నా తండ్రి అనుమతించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సంధ్యా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వివాహమైందమ్మా, వివాహమైన నాకు తండ్రి నా మీద దయొచ్చి ఒక మగ బిడ్డనిచ్చాడు. తండ్రికే మహిమ ఘనత. మరలా 6 సంవత్సరాలైంది, మరలా గర్భఫలం పొందుకోలేకపోయామని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎందువల్ల నా ప్రభ మీరిచ్చే బహుమానం మొదట పొందుకొని తర్వాత పొందుకోలేకపోతుందో, ఒకవేళ తెలుసో తెలియక వాక్యం నుండి తప్పిపోయిందా, ఒకవేళ తెలుసో తెలియక లోకంలో పడిపోయిందా, మాకైతే తెలియదు నా తండ్రి. దయగల దేవ ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచిస్తే మాకు గుర్తు రాదు నా ప్రభా. వెర్రివాళ్ళం నా తండ్రి,
బిడ్డ ఎక్కడ జారిపోయిందో, ఏ విషయాల్లో మీ నుండి దూరమైందో, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయి తెలుసో తెలియక మీ మనసు గాయపడేలా ప్రవర్తించండి. దయతో క్షమించి ఆమెకున్న థైరాయిడ్ తీసివేసి నా తండ్రి మరలా గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా సిస్టర్ వాళ్ళు జాబ్ రావాలని ప్రార్థించమని అడిగారు, లావణ్య సిస్టర్ని, సంధ్య సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు. మనుషుల ద్వారా వచ్చే ఉద్యోగాలు మాకు స్థిరమైనవి కావు నా తండ్రి, కానీ మీ నడిపింపు అయితేనే, ఆ ఉద్యోగాలు మీ నుండి పొందుకుంటేనే, మీరు చూపిస్తేనే నా తండ్రి బిడ్డలకు నా ప్రభా ఎటువంటి ప్రెషర్ ఉండదు నా తండ్రి. దయగల దేవా బిడ్డలు చేయదగిన ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృపను గ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ అమ్మ నాన్నకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి నా ప్రభా బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బిడ్డల హృదయాలు మీ వైపు తిప్పినా తండ్రి, మీరు చేసిన ప్రతి మేలు వారు ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో బిడ్డలు నింపినా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా తండ్రి భర్తకి పేగు సర్జరీ అయిందమ్మా, స్వస్థత కొరకు ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బ్రదర్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆపరేషన్ అయిన బిడ్డలు నా ప్రభా మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకి ఇచ్చిన తండ్రి. త్వరగా ఆ బిడ్డకు నా ప్రభా నయమైపోయి నూతన బలము, నూతన శక్తి పొందుకొని మీకు సాక్షిగా నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. తెలుసు తెలియకు నా ప్రభా వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రతనం ఇక తెలియదయ్యా. తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పుదైతో క్షమించిన తండ్రి. ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచిన తండ్రి. ఏంటి యజమానికి నా ప్రభా అలాంటి పరిస్థితిలో ఉంటే ఆ కుటుంబస్తులు ధైర్యంగా ఉండలేరు కదయ్యా, నిమ్మడంగా ఉండలేరు కదా నా తండ్రి. ఇంటి యజమానికే అట్లా ఆరోగ్యం బాగపోతే మిగతా వాళ్ళు నా ప్రభా ఎంతో దుఃఖంలో ఉంటారు, ఎంతో బలహీనుడైపోతారు నా తండ్రి. ఆ పరిస్థితి నా ప్రభా మీ బిడ్డలకు రానివ్వద్దయ్యా. తప్పు మాదే నా తండ్రి. ఈ పరిస్థితి వచ్చిందంటే తప్పు మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. దయగల దేవా బిడ్డల మీద కనికరపడి సంపూర్ణ స్వస్థత, నూతన బలము, నూతన శక్తిని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ భర్త మారు మనసు కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుక్కి జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి నా ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబంలో ఉన్న అపవాద శక్తిని నా ప్రభు దూరపరిచి నా తండ్రి ఆ కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నామయ్యా. ఆ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. లోకంలో ఉండకుండా నా ప్రభా లోకాన్ని అసహించుకుని మీ వైపు తిరిగే హృదయం నా బిడ్డకు అనుగ్రహించండి. ఆ బ్రదర్ మనసు మార్చి నా తండ్రి మీ వైపు తిప్పి నా ప్రభా ఆ బ్రదర్ నా తండ్రి కొడుకును ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి బిడ్డ చదివికి నా ప్రభా తగిన ఉద్యోగాన్ని నా ప్రభా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ జాబ్స్ రావాలని ప్రార్థించమని అడిగిందో, ఏ లోక అవసరాలు, ఏ లోక పరిస్థితులు నా తండ్రి, ఏ లోక అవసరాల గురించి నా ప్రభా బిడ్డలు ఆలోచించకుండా మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతికే హృదయాలు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. వారికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో మీకు సమస్తము ముందే ఏర్పాటు చేసే ఉంటారు నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ఈలోక సమస్యల మీద, ఈలోక అవసరాల మీద వారి దృష్టి పెట్టకుండా నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు ఉద్యోగాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు మారుస్తాడు, నా బిడ్డలు నా తండ్రి పట్టుకుంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచిన ప్రభా బిడ్డలకు నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృపను గ్రహించండి. అలాగే ఇంకా ఎవరైతే నా ప్రభా ఉన్న సమస్యను నా తండ్రి బయటకు చెప్పుకోలేక, ఎవరితో పంచుకోవాలన్నా ఎవరు లేక నా తండ్రి ఒంటరిగా బాధపడుతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు నా తండ్రి. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో ఏ బాధ ఉందో మీకు తెలుసు, ప్రతి ఒక్కరి హృదయంలో ఏ వేదన ఉందో మీకు తెలుసు నా తండ్రి. ఒంటరిగా బిడ్డలు కృంగిపోకుండా మీరున్నారు అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఉన్న మనో దుఃఖాన్ని తీసివేసి నా ప్రభా మీ వైపు తిరిగే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరొకసారి సమస్యలన్నీ మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.